2001లో కె విజయభాస్కర్ గారి దర్శకత్వంలో వెంకటేష్ మరి ఆర్తి అగర్వాల్ నటించిన కామెడీ మరి ఫ్యామిలీ ఎంటర్టైనర్ నువ్వు నాకు నచ్చావు మూవీలోని నటీ నటనలు మూవీలో ఎలా ఉన్నారు, మరి ఇప్పుడు రియల్ లైఫ్ లో ఎలా ఉన్నారన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు వీడియోను పూర్తిగా చూసి వీడియోను లైక్ చేసి అలానే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే మనం ఇప్పుడు వీడియో టాపిక్ లోకి వచ్చేద్దాం. ముందుగా చూసుకుంటే హీరోగా వెంకటేశ్వర్లు పాత్రగా నటించిన దగ్గుపాటి వెంకటేష్ మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఇలా ఉన్నారు. హీరోయిన్ గా నందిని పాత్రగా నటించిన ఆర్తి అగర్వాల్ ఇప్పుడు ఈమె మన మధ్యలో అయితే లేదు. ఈమె 2015లో చనిపోయింది. అయితే మూవీలో ఇలా ఉండగా ఈమె చివరి ఫోటోలో ఈ విధంగా అయితే కనిపిస్తుంది. బ్రహ్మానందం గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు రియల్ లైఫ్ లో ఈయన ఈ విధంగా అయితే ఉన్నారు. హీరోయిన్ ఫ్రెండ్ ఆశా పాత్రగా నటించిన ఫ్లోరా సైని మూవీలో ఈమె ఇలా ఉండగా రియల్ లైఫ్ లో ఈమె ఈ విధంగా అయితే ఉంది. బంటి పాత్రగా నటించిన సునీల్ మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్ లో ఇప్పుడు ఈ విధంగా అయితే ఉన్నారు. అయితే తర్వాత చూసుకున్నట్టయితే హీరోయిన్ తండ్రి పాత్రగా నటించిన ప్రకాష్ రాజ్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు రియల్ లైఫ్ లో ఈయన ఈ విధంగా అయితే ఉన్నారు. హీరోయిన్ అత్తగా సుజాత పాత్రగా నటించిన సుహాసిని మణిరత్నం గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్ లో ఈమె ఈ విధంగా అయితే ఉన్నారు. హీరో తండ్రిగా శేఖరం పాత్రగా నటించిన చంద్రశేఖర్ గారు ఇప్పుడు మన మధ్యలో అయితే లేరు. మరి ఈయన నవంబర్ 11, 2023లో చనిపోయారు. మరి ఈయన చివరి రోజుల్లోని ఫోటోలో చూసుకున్నట్టయితే మూవీలో ఈయన ఇలా ఉండగా చివరి ఫోటోలో మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. సో తర్వాత చూసుకున్నట్టయితే బాబు మోహన్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు రియల్ లైఫ్ లో ఈయన ఈ విధంగా అయితే ఉన్నారు. హీరోయిన్ తల్లి పాత్రగా నటించిన సుధా గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్ లో వీరు ఈ విధంగా అయితే ఉన్నారు. హేమ మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు రియల్ లైఫ్ లో ఈమె ఈ విధంగా అయితే ఉంది. మల్లికార్జునరావు ఈయన కూడా ఇప్పుడు మన మధ్యలో అయితే లేరు. ఈయన జూన్ 24, 2008లో 58 ఏళ్ల వయస్సులో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. అయితే ఫ్రెండ్స్ ఈయన మూవీలో ఇలా ఉండగా ఈయన చివరి ఫోటోలో కనుక మనం చూసుకున్నట్టయితే ఈ విధంగా అయితే ఉన్నారు. సో తర్వాత చూసుకున్నట్టయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా హీరోయిన్ చెల్లిగా పింకీ పాత్రగా నటించిన సుదీప్ పింకీ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్ లో ఈమె ఈ విధంగా అయితే ఉంది. ఎంఎస్ నారాయణ గారు జనవరి 23, 2015లో చనిపోయారు. అయితే ఈయన మూవీలో ఇలా ఉండగా ఈయన చివరి ఫోటోలో ఈ విధంగా అయితే ఉన్నారు. తనికెళ్ళ భరణి మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్ లో ఈయన ఈ విధంగా అయితే ఉన్నారు. తర్వాత చూసుకుంటే బండ్ల గణేష్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్ లో ఈ విధంగా అయితే ఉన్నారు. బబ్లు పృథ్వీరాజ్ మూవీలో ఈ విధంగా అయితే ఉన్నారు. ఇప్పుడు రియల్ లైఫ్ లో ఈ విధంగా అయితే ఉన్నారు. సో మరి తర్వాత చూసుకున్నట్టయితే వంట మనిషి పాత్రగా నటించిన కల్పన రాయ్ ఫిబ్రవరి 6, 2008లో 57 ఏళ్ల వయస్సులో చనిపోయారు. అయితే ఫ్రెండ్స్ మూవీలో ఈమె ఇలా ఉండగా చివరి రోజుల్లో దొరికిన ఫోటో ప్రకారంగా ఈమె ఈ విధంగా అయితే ఉంది. సో కళ్ళు చిదంబరం ఈయన కూడా ఇప్పుడు మన మధ్యలో అయితే లేరు. మరి ఈయన అక్టోబర్ 19, 2015లో చనిపోయారు. ఫ్రెండ్స్ మరి మూవీలో ఈయన ఇలా ఉండగా చివరి ఫోటోలో ఈ విధంగా అయితే ఉన్నారు. అనంతబాబు గారు కూడా మూవీలో ఇలా అయితే ఉన్నారు. ఇప్పుడు రియల్ లైఫ్ లో చూసుకున్నట్టయితే ఈ విధంగా అయితే ఉన్నారు. అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తెలుసుకోవాలనుకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సజెషన్స్ కూడా ఇవ్వండి. తర్వాత ఏ మూవీ క్యాస్ట్ గురించి మనం చేయాలో మీరు సజెషన్స్ కూడా ఇవ్వండి. సో మేము ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు కలుస్తాం. అప్పటిదాకా బాయ్ ఫ్రెండ్స్.